ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు, చేసే అల్లరి, స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు, వారితో కలిసి ఆడిన ఆటలు, చిన్న చిన్న గ్యాంగ్లు, అవన్నీ ఓ మధురమైన జ్ఞాపకాలు. మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 28 ఏళ్ల తర్వాత కలుసుకొని ఆనందంగా గడిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996-97వ 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దాదాపు 100 మంది పూర్వ విద్యార్థులు పాఠశాలలో కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు. చిన్ననాడు చేసిన అల్లరి పనులు, గడిచిన రోజులలో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, కుటుంబ పరిస్థితులు, జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు. కుటుంబ సమస్యలు, ఉద్యోగాలు, బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండగ వాతావరణం నెలకొంది. నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకొని శాలువాలు కప్పి మెమంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గురువులు చీకోటి రమణయ్య, రవీందర్, తిరుపతి, పూర్వ విద్యార్థులు బరిగెల సంపత్, అప్పాల సమయ్య, అబ్బాస్, మార్క పరశురాములు, కూన పరశురాములు, పల్లె శ్రీనివాస్, జనగాటి శ్రీనివాస్, తాటిపల్లి సంపత్, పొన్నం తిరుపతి, గుమ్మడి స్వామి, పున్నం రవీందర్, వంశీ, బంధుల తిరుపతి, బరిగెల మోహన్, కరకం, రవీందర్, శ్రీనివాసాచారి, రాములు, చంద్రారెడ్డి, చానకొండ రవీందర్, నజీముద్దీన్, వెంకటేశ్వర్లు, కవితారెడ్డి, సరిత, మధుసూదన్ రెడ్డి, బ్రహ్మచారి, సంతోష్ రెడ్డి, పల్లె శ్రీనివాస్, చొక్కారపు శ్రీనివాస్, సరిత, మంజుల, నర్ర సుజాత, విజయ నిర్మల, ఇందిర, శారద, వనిత, రమ, శ్రీలత, ముంతాజ్, ఫైజిమా. 97లో మాది 10th అయిపోయింది. ఈరోజు గెట్ టుగెదర్ చేసుకున్నాము. అందరి విద్యార్థుల్ని అప్పుడు చిన్నప్పుడు చూసి ఇప్పుడు చూస్తే అందరు కలిసి మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ సంవత్సరానికి కలవాలి. చాలామంది మిస్ అయ్యారు. మళ్ళీ సంవత్సరం కూడా చేసుకోవాలని నా కోరిక. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఒక్కరు కూడా మిస్ కాకుండా ఉండాలని అనుకుంటున్నాము. 96-97లో మా 10th అయిపోయింది. ఈరోజు గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాము. మాకు చదువు చెప్పిన గురువులందరినీ కలవడం జరిగింది, పాదాభివందనం చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నాము, హ్యాపీగా ఉంది. చాలామంది మిస్ అయ్యారు. మళ్ళీ చేసుకోవాలనేది మా అభిప్రాయం. 96-97 విద్యా సంవత్సరానికి చెందినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఆనాడు మధుర జ్ఞాపకాలను మేమందరము చిన్ననాటి స్నేహితులతో నెమరి వేసుకోవడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాకు విద్యాబుద్ధులు నేర్పి మమ్మల్ని జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో గొప్ప గొప్ప చదువులు చదివి ఉన్నత స్థితిలో ఉండడానికి కృషి చేసినటువంటి మా యొక్క గురువులకు పాదాభివందనం చేసి వారిని సత్కరించడం జరిగింది. అలాగే చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనాడు మేము చేసుకున్నటువంటి అల్లరిని కూడా గుర్తు చేసుకున్నాము. ఇలా గుర్తు చేసుకోవడం వలన మేము మానసికంగా ఎంతో సంతోషాన్ని పొందాము. ఇలాంటి కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి కనుక నిర్వహించుకున్నట్లయితే అందరము మళ్ళీ ఆ యొక్క మధుర స్మృతులను, జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మానసిక ఆనందాన్ని పొందడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని, మరి ఇది మాకు ఎంతగానో చాలా బాగా నచ్చింది. 28 సంవత్సరాల విరామం తర్వాత ఒక 3 సంవత్సరాల కష్టం. మేమందరం ఎప్పుడెప్పుడు కలవాలని అనుకుంటూ ఈరోజు అనుకోకుండా ఒక 3 రోజులలోనే ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందం. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ రావడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు కండక్ట్ చేసినందుకు మాకు ఆనందంగా ఉంది. ఆనాడు మాకు విద్య నేర్పినటువంటి గురువులను
మేము వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ సేవలను మేము గుర్తు చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని వాళ్ళు ఈరోజు వాళ్ళ పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారో అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో కాకుండా ముందు కూడా కొనసాగించాలనేటువంటి ఒక నిర్ణయం, తర్వాత కొంత అమౌంట్ కూడా మనం పోగు చేసుకొని భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి ఎమర్జెన్సీకి ఉపయోగించుకుంటూ మన కోసం, మన పిల్లల కోసం, మన సమాజం కోసం సంథింగ్ వీ హ్యావ్ టు డూ అనేటువంటి నినాదంతో ఈరోజు ఈ సమావేశాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 96-97 బ్యాచ్ మేము ఈరోజు గెట్ టుగెదర్ పార్టీ జరుపుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే ఇప్పుడు సంతోషంలో జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇది ఎప్పుడైనా ఎవరికి సమస్య వచ్చినా ఏదొచ్చినా అందరం ఉంటాం అనే విధంగా మేము ఈ గ్రూప్ స్థాపించడం జరిగింది. దాన్ని మేము ఎప్పుడంటే ఒక 4 years బ్యాక్ స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేసుకుంటూ ఎవరికైనా ఆపద వచ్చినా ఏదొచ్చినా మేము ముందుండి మనకు సహాయం చేస్తున్నాం. చిగురుమావిడి మండలం ఇందుర్తి జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లో 1996-97 బ్యాచ్ మొట్టమొదటిసారిగా మేము గెట్ టుగెదర్ అనే ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. ఈరోజు చేసుకున్న సందర్భంగా మాకు విద్య నేర్పిన గురువులను వాళ్ళని రమ్మని వాళ్ళకి పాదాభివందనం చేసి వాళ్ళకి సన్మానించి మా మహిళా సోదరులు, మా అన్నలు అందరూ వచ్చి గెట్ టుగెదర్ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది. ఇందుర్తిలో మొట్టమొదటిసారిగా 28 సంవత్సరాల తర్వాత మేము కలుసుకోవడం జరిగింది. ఈ కలుసుకోవడం వల్ల మాలో ఉన్న సోదరి మనులందరికీ ఆనంద బాష్పాలతో, వాళ్ళ కన్నీళ్లతో నిండిపోయింది. అందరం సుఖ సంతోషాలతో మళ్ళీ తిరిగి ఇదే సంవత్సరం మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 96-97 సంవత్సరానికి చెందిన 10th క్లాస్ బ్యాచ్ ఈరోజు కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాకు చదువు చెప్పిన గురువులందరినీ పిలిపించుకొని వారికి పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం మళ్ళీ పొందడం జరిగింది. ఈ సందర్భంగా మా మహిళా ఫ్రెండ్స్ మేము కూడా అందరం గ్యాదర్ అయ్యి అందరి సుఖ సంతోషాలతో మంచి పండుగ వాతావరణం జరుపుకోవడం జరిగింది. మరియు ఈరోజు రానటువంటి మా యొక్క ఫ్రెండ్స్ మరొకసారి మీట్ అయ్యి మళ్ళీ జరుపుకోవాలని నా మనవి. విజయవంతం చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ మరియు పాత్రికేయ మిత్రులకు మరియు గ్రామ పెద్దలందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము.